ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రతి మానవుడు తన శరీరమే ఉత్కృష్టమైనదని, శరీరంలో జరిగే ప్రతిదానికి తాను కర్తను భావించటం జరుగుతుంది. జీవితం అనుకూలంగా ఉన్నంత వరకు అది సుఖంతో కూడుకున్నదే. అనుకూలంగా కాకపోతే దుఃఖమే. వచ్చినప్పుడు సుఖానికి పొంగిపోతూ ఉంటాడు, దుఃఖానికి కుంగిపోతూ ఉంటాడు. తన జన్మ తన గల బంధువులు, భార్యాపుత్రులు వంటి వారే శాశ్వతం అనుకుంటాడు. లోకంలో పుట్టినప్పుడు ఒక్కడే పుడతాడని, చనిపోయేటప్పుడు ఒక్కడే చనిపోతున్నాడని చూసినా కూడా దాన్ని అంత సులువుగా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. దానికన్నా ముఖ్యమైనది ఈ దేహం మారుతున్నదని తెలిసినప్పటికీ మారుతున్న దాన్ని మర్చిపోవాలని, తనే అన్నిటికీ కర్తననే స్థితిలో ఉంటాడు. మానవుని జీవితంలో ఇంకొక ముఖ్యమైన అంశం అంగం గుణములకు లోబడిన జ్ఞానాన్ని గొప్పదిగా చూడటం. మానవులు గల కళ్ళు వెలుగును, చర్మం స్పర్శతో కూడిన ఒత్తిడిని, నాలుక రుచిని, ముక్కు వాసనని, చెవులు శబ్దాన్ని అందిస్తున్నాయి. వీటిని తన్మాత్ర జ్ఞానం అంటాం. ఆ తన్మాత్రలు సూక్ష్మమైనవి. వీటి వల్ల వచ్చే జ్ఞానానికి పేరు రూపం, గుణం అనేవి ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిలో ఏర్పరచబడినవి కావు. మానవుడే తన బుద్ధితో ఏర్పరచుకొని ఇదే ఖచ్చితమైన జ్ఞానం అని అనుకుంటున్నాడు. తాను ఒక రకమైన భ్రమను నిజమని నమ్మి జీవితం కొనసాగిస్తున్నాడు. ఎంత గొప్పవాడైనా, ఎంత తెలివైన వాడైనా చెప్పబడిన శరీరం వచ్చాక శరీరం దాటి వెంటనే పైకి వెళ్ళలేడు. అందువల్ల శరీరంలో భాగమైన గుణాల ప్రభావాన్ని తాను లొంగిపోతాడు. కానీ తనకు సరిగా తెలియనిది తన శరీరం గురించి అనే వాస్తవాన్ని ఏ మానవుడు ఒప్పుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడ్డాడు. నీళ్ళల్లో కొట్టుకుపోయే వాడే ఏ రకంగా తన ఉనికిని మర్చిపోతాడో, కాలంలో పుట్టుక మరణం అనే రెండు బిందువుల మధ్య గల ఇంద్రియాల గుర్రాలుగా, మనస్సు సారథిగా నడిచే ఈ జీవనంలోనూ మానవుడు కొట్టుకుని పోతూనే ఉంటాడు. త్రేతాయుగంలో అయినా, ద్వాపరయుగంలోనైనా, కలియుగంలోనైనా మానవ ప్రవృత్తిలో ఏమీ మార్పులేదు. ఇటువంటి పరిస్థితి ద్వాపరయుగంలో ఉన్న అర్జునుడికి వచ్చింది. తాను యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో తనకు ఎదురుగా ఉన్న వారంతా గురువులు, తాతలు, మేనమామలు, అన్నదమ్ములు వంటి దగ్గర వరుసలో దూరం కాని వారు అనుకున్నదైన వారే. వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. నేను చేస్తాను అని ముందుకు వెళ్ళాడు, కానీ తీరా చూశాక నాకు అయిన వాళ్ళు చంపి ఆ పాపం ఎక్కడ మూట కట్టుకోను అనే ప్రశ్న వచ్చింది. వెళ్ళింది యుద్ధం చేయడానికి, కానీ వచ్చిన భావం యుద్ధం నుండి దూరం చేసేది. నేను యుద్ధంలో పాల్గొనడం తగదా అనే ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు పునాది ఒక దుఃఖంలో ఉంది. నా చేతులు నేనే చంపుతున్నాననే భావన అర్జునుడి దుఃఖంలో మునిగిపోయేటట్టు చేసింది. యుద్ధానికి తీసుకువెళ్ళిన విల్లములన్నీ పక్కన పడేసి నేను యుద్ధం చేయనని కూర్చున్నాను. ఈ స్థితిలో ముందు వెనుకలు తెలిసిన తత్వవేత్తగా కృష్ణుడు అర్జునునికి అసలు నువ్వు ఎవరిని చంపుతున్నావు, నువ్వు చంపుతున్నావా, దేనికి నువ్వు కర్తవు, దాని పొలం నిజమేనా, నీదేనా వంటి ప్రశ్నల ద్వారా విశ్లేషించి కుందేటి కొమ్మను వెతికినట్టు లేని సమస్యకు ప్రాణం పోసి నువ్వు బాధపడుతున్నావని చెప్పి తనదైన పద్ధతిలో కొన్ని పరిష్కారాలు చెప్తాడు. స్వస్తి. జై శ్రీరామ్.